Hi friends, welcome back to our channel Government Jobs. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో తీయబోయే పోస్టులు మొత్తం 8 రకాల పోస్టులు ఉన్నాయి. కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి, కొన్ని అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. 10వ తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. 18వ తారీఖు 5 గంటల వరకు తీసుకుంటారు. డిసిహెచ్ఎస్ ఆఫీసు గుంటూరు అనమాట. అడ్రస్ వచ్చి ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6. మనం అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అక్నాలజ్మెంట్ నంబర్ ఇస్తారు. నంబర్ మన దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలి. ఇందులో తీయబోయే పోస్టులు ఏంటంటే డెంటల్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది, ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు, కౌన్సిలర్ ఒక పోస్టు, జనరల్ డ్యూటీ అటెండెంట్ 13 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3 పోస్టులు, థియేటర్ అసిస్టెంట్ 5 పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ 3 పోస్టులు ఉన్నాయి. 18వ తారీఖు 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. ఇందులో మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది. రోస్టర్ పాయింట్ ప్రకారమే తీస్తారు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డెంటల్ టెక్నీషియన్స్ కి డెంటల్ మెకానిక్ కోర్సులో పాస్ అయ్యి ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి డెంటల్ కౌన్సిల్లో. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి ఎంఎల్టీ ఆర్ బిఎస్ఐ ఎంఎల్టీ చేయాలి, ఇది కూడా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఎలక్ట్రీషియన్ వచ్చి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి ఉండాలి. ఎంఎస్డబ్ల్యూ ఆర్ కౌన్సిలర్ బిఏ సోషల్ వర్క్ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చి 10th క్లాస్ పాస్ అయితే చాలు. పోస్ట్ మార్టం అటెండెంట్ కూడా 10th క్లాస్ పాస్. థియేటర్ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, 5 years ఓటీ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో. ఆఫీస్ సబార్డినేట్ వచ్చి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఏజ్ వచ్చి 42 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. ఎస్టీ ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఉంది. ఏదైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి 10 years ఉందన్నమాట. అడిచిన 42 + 10 మాక్సిమం 52 years లోపే ఉండాలి. ఇది వచ్చి దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ బై ద వే ఆఫ్ యూపీఐ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ ఆర్ నెఫ్ట్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం ఆ ట్రాన్స్ఫర్ చేసిన రిసిప్ట్ అయితే మన దగ్గర ఉంచుకోవాలి. అకౌంట్ నెంబర్ అది ఇచ్చారు. అకౌంట్ నెంబర్ ఇచ్చి విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కన్నావారి తోట, గుంటూరు, దీనికి వెళ్తుంది అనమాట. మనం ఆ రిసిప్ట్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 300 పే చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏం పే చేయక్కర్లేదు. మన 10th క్లాస్ బేసిస్ మీద దగ్గర 4-5 రకాల పోస్టులు ఉన్నాయి. వాటికి అప్లై 4గిట్లకి పెట్టుకోవాలి అంటే కనుక 4 వేరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, వేరుగా అమౌంట్ పే చేయాలి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చి టోటల్ 100 మార్క్స్కి అనమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్, 10th క్లాస్లో తీసుకుంటే 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ మనము 100% క్యాల్కులేట్ చేస్తాం కదా, వాళ్ళు 75కే చేస్తారు. 10 మార్క్స్ వచ్చి ఇరా పాసింగ్, మనం పాస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా అప్ టు 10 మార్క్స్ ఇస్తారనమాట. తర్వాత ప్రీవియస్ ఏదన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానికి మార్క్స్ ఇస్తారు. మెయిన్లీ ఎంఎన్ఓ కానీ ఎఫ్ఎన్ఓ కానీ ఇట్లా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ డెంటల్ టెక్నీషియన్ కానీ అవుట్సోర్స్లో కానీ కాంట్రాక్ట్లో కానీ వర్క్ చేసిన వాళ్ళకి కూడా సర్వీస్ మార్క్స్ ఇస్తారు. సర్వీస్ మార్క్స్ వచ్చి నాన్ కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి, అర్బన్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళు 6 monthsకి 1 mark, రూరల్ ఏరియా వర్క్ చేసిన వారికి 6 monthsకి 2 marks, అదే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 marks ఫర్ 6 months అనమాట. అదే కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి 1 yearకి వచ్చి 10 marks, 1.5 yearకి వచ్చి 15 marks, 6 monthsకి వచ్చి 5 marks ఉంటుంది. కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు మెయిన్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంచుకోవాలి, సర్వీస్ సర్టిఫికేట్ ఉంచుకోవాలి, ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. మనం వర్క్ చేసినప్పుడు శాలరీ పడుతుంది కదా, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు. మనం పెట్టిన అపాయింట్మెంట్ ఆర్డరు, సర్వీస్ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా ఫేక్ ఉందా అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. అందులో ఫేక్ అని ఏదైనా తెలిస్తే కనుక క్రిమినల్ కేసులు పెడతామన్నారు. తర్వాత మనకి ఒక 5 years డిపాజిట్ చేసేస్తారనమాట. మనం ఎటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చి టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఇది 1 yearకి ఇనిషియల్గా 1 yearకి తీసుకుంటున్నారు. 1 year తర్వాత రెన్యువల్ చేస్తారనమాట మన పెర్ఫార్మెన్స్ని బట్టి. ఇక్కడ అటెస్ట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే అన్ని సెల్ఫ్ అటెస్టెడే, మన సంతకం పెడితే సరిపోతుంది. ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ప్రిస్క్రైబ్డ్ పోస్ట్, ఏ పోస్ట్కి పెడుతున్నామో దానికి సంబంధించి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓడి ఉంటుంది కదా, అది మెమో, మార్క్స్ మెమో ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక ఓసీ కేటగిరీ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సదరన్ సర్టిఫికేట్ ఉంటే పెట్టుకోవాలి, లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ అన్ని విజిబుల్గా ఉండాలి.
ఇందులో ఏది బ్లర్డ్గా అట్లా ఉన్నా రిజెక్ట్ చేస్తారన్నమాట. ఒకవేళ సెలెక్ట్ అయితే గనక హెడ్ క్వార్టర్లో వర్క్ చేయాలి అని ఇచ్చారు. మనం వర్క్ చేసిన తర్వాత ఏదైనా మన మిస్టేక్ వల్ల ఏదైనా ఇబ్బంది, మన మిస్టేక్స్ ఏమన్నా చేస్తే గనక మనది టెంపరీయే కాబట్టి వాళ్ళు రిమూవ్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. డిపార్ట్మెంట్ అంటే మనం పెట్టిన సర్టిఫికెట్స్లో ఏదైనా ఫేక్ సర్టిఫికెట్ ఉంది అని తెలిస్తే గనక మళ్ళీ ఆ పోస్ట్ నుంచి ఇమీడియట్గా తీసేస్తారు, క్రిమినల్ కేసు పెడతారు. తర్వాత ఒక 5 years వరకు మనం దేనికి అప్లై చేసుకోవడానికి ఉండదన్నమాట. ఫైనల్ డెసిషన్ వచ్చి సెలక్షన్ కమిటీది అనమాట. వాళ్ళు పోస్టులు పెంచాలంటే పెంచుతారు ఒకవేళ అవకాశం ఉంటే, లేదు అంటే గనక డిక్రీజ్ కూడా అవ్వచ్చు. మనం దీనికి అప్లై చేసుకునే పోస్టులకి మెయిన్గా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో 18వ తారీఖు 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను.